Hello friends, welcome back to Razi Food Vlogs. Today's special dish sweet corn with toothpick. ఇది చేసుకునే ప్రాసెస్. ఫస్ట్ స్వీట్ కార్న్ ని టూత్పిక్ కి గుచ్చుకొని పీసెస్ కింద పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లాగా స్టిక్ కి స్వీట్ కార్న్ ని పెట్టుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అయితే ఉడకపెట్టిన స్వీట్ కార్న్ తీసుకోవాలి. కానీ మేము ఉడకపెట్టిన స్వీట్ కార్న్ కొనుక్కున్నాం కాబట్టి ఉడకపెట్టి ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకున్న ఆయిల్లో నేనైతే కార్న్ పౌడర్, రైస్ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్ తీసుకున్నా. ఫస్ట్ కార్న్ పౌడర్ వేసుకున్నా. తర్వాత రైస్ పౌడర్ వేసుకున్నా. తర్వాత పెప్పర్ పౌడర్, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నా. అవన్నీ స్వీట్ కార్న్కి సరిపోయినంత వేసుకోవాలి. తర్వాత మొత్తం కారం వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకునే లోపల ఆయిల్ బాయిల్ అవుతుంది. ఇట్లాగా మిక్సింగ్ చేసుకోవాలి. బాయిల్ అయిన ఆయిల్లో మిక్సింగ్ చేసుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కలుపుకొని చూసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ స్వీట్ కార్న్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న దాంట్లో చూపిస్తున్న ఐటమ్స్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మనం స్వీట్ కార్న్ బట్టి వేసుకోవాలి. కొంచెం కారం, అన్నీ వేసుకున్న తర్వాత మిక్సింగ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఈ రకంగా డెకరేట్ చేసుకోవాలి. అంతేనండి, దీని ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, స్పైసీగా, ఎమ్మీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని